అధినాయకుడు ఇవాళ ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది. శుభ్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. అందుచేత ఈ కొత్త సంవత్సరం రాబోయే ముందు ఈరోజు అది ఈ సినిమా గురించి ఈ లోగో ఇవాళే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అందుచేత మిమ్మల్ని అందరినీ కలవాలని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సినిమాని ఇంత బాగా మా హీరో గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అలాగే మా డైరెక్టర్ పర్చూర్ మురళి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ కానీ, కెమెరామ్యాన్ సురేందర్ రెడ్డి గారు కానీ, భాస్కర్ భట్ల, అలాగే రామలక్ష్మి అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాని లేట్ అయినా కానీ అనుకున్న రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అండి. మేమైతే అనుకున్నామో పర్చూర్ మురళి అన్ని రోజుల్లోనూ ఆ సినిమాని కంప్లీట్ చేశాయండి, అనుకున్న రోజుల ప్రకారం. సరే, మేము ఇదివరకు ఇందులో హీరో బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన 3 గెటప్లో ఈ సినిమా తీయటం జరిగిందండి. లాస్ట్ దసరాకి మీకు అందరికీ తెలుసు ఒక గెటప్ రిలీజ్ చేసాం, పెద్ద ఆయన గెటప్, ఒక ఏజ్డ్ గెటప్. ఆయన ఒక వాళ్ళు వచ్చిన రెస్పాన్స్ వాళ్ళు మీడియాకి రిలీజ్ చేసాము, ప్రింట్ మీడియాకి అన్నిట్లో కూడా రిలీజ్ చేసాం. ఆ రోజుని దసరా రోజు మంచి రోజు అని చేయడం జరిగింది. దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందండి. ఒక పెద్ద ఆయన చూసిన ఎన్టీ రామారావుని చూసినట్టుగా అనిపించి అందరూ కూడా ఫ్యాన్స్ అయితేనేవి చాలామంది ఫ్యామిలీస్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్స్ నుంచి కూడా అన్ని చోట్ల నుంచి కూడా అందరికీ చాలా గొప్పగా ఉందండి అని గెటప్ అనేది ఫోన్లు రావటం వాళ్ళు మా యూనిట్ అందరికి కూడా చాలా ఆనందకరం. చాలా మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు అనమాట అండి, ఏదో క్యాజువల్గా ఇది బాగుంది అనేది కాకుండా అందరూ. అలాగే ఈరోజు ఈ టైటిల్ అధినాయకుడు అనే టైటిల్ కూడా సజెస్ట్ చేసింది మా పర్చూర్ మురళి. ఫస్ట్ వేరే వేరే టైటిల్స్ అనుకున్నాం, ఇదైతే చాలా బాగుంటుందని నన్ను ఒప్పించాడు. ఇవాళ ఈ టైటిల్ కూడా ఇవాళ అఫీషియల్గా మేము చూపించడం జరిగింది. ఇవాళే కూడా దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతకుముందే అక్కడక్కడ అనుకోవటం, ప్రెస్లో కూడా రావటం, అధినాయకుడు అంటాం, అది బాగా ప్రజల్లో కూడా ఆడియన్స్లో కూడా బాగా వెళ్ళిపోవటం. ఇవాళ లోగో కూడా చూసిన తర్వాత కూడా నాకే అనిపించింది చాలా అద్భుతంగా ఉంది టైటిల్ అని. ఇవాళ ఆ టైటిల్ ఒకటి మీకు మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పడానికి కానీ, అలాగే మేము 3 గెటప్లని చెప్పాం అందరికీ. మా హీరో గారు అయితే మేమైతే ఇలా ఉంటుందని. ఫస్ట్ గెటప్ ఆ విధంగా రిలీజ్ చేసామండి. రెండో గెటప్ మీరు చూశారు, ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి. అంటే ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది ఆ గెటప్లో అందరికీ అర్థమవుతూ ఉంది. ఇందులో బాలకృష్ణ గారు ఎప్పుడూ చేయలేదండి ఇట్లాంటి గెటప్స్లో. ఇట్లాంటిది ఇది ఫస్ట్ టైం. చూడగానే కూడా మీకు అనిపిస్తూ ఉంటుందండి, ఇది నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకుల నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ రావటం. పెద్ద ఆయన గెటప్ వచ్చేటప్పుడు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు కనిపిస్తారండి ఆ గెటప్లో. ఓహో, ఆయన కూడా అంత గొప్పగా చేశారండి ఆ గెటప్లో. అందులో ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ వచ్చేటప్పుడు ఒక నామినేషన్ సీన్ వేయటంలో కానీ, అలాగే పెద్ద ఆయనతోటి ఒక సాంగ్ చేసామండి కర్నూలులో. అది మురళికి తెలుసు, అందరి ఎంత కష్టపడి ఆ సాంగ్ చేసేవాటని. అది పూర్వం ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ఎంతమంది అయితే జనం వచ్చి వెనకాల ఉన్నారో, మేము కర్నూలులో ఆ సాంగ్ని అంతమంది జనం వచ్చారండి. నాకు కూడా అవసరం ఆ సాంగ్కి. ఆ సాంగ్లో ఉన్న కంటెంట్ ఏంటంటే ఆ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో బ్యాక్డ్రాప్లో వచ్చే సాంగ్. ఆ సాంగ్ ఆ రోజుని మీడియా చూసిందంటే అక్కడ వాళ్ళు ప్రేక్షకులు అందరూ మేము ఓపెన్గానే చేసాం. అది కర్నూలులో ఆ సరౌండింగ్ విలేజెస్లో ప్రతి విలేజ్కి వెళ్ళి
ఎన్నో విలేజ్లు తిరిగామండి ఆ సాంగ్ గురించి, ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉండే సాంగ్ గురించి. అందులో అందరూ జయసుధ గారు, ఒక ఫ్యామిలీ, రఘు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సాంగ్ అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఆయన క్యారెక్టరేషన్స్ కూడా అలాగే ఉంటుంది. పరుచూరు మురళి సినిమా తీశాడు అంటే అందులో అన్ని రకాలు ఉంటాయండి. ఒక డైరెక్టర్కి ఒక ముద్ర పడతా ఉంటుంది, రాజమౌళి గారు అయితే ఇలా తీస్తారు, వినాయక్ గారు అయితే ఇలా తీస్తారు అనేది. అలాంటి ముద్ర ఉన్న వ్యక్తి పరుచూరు మురళి. ఎందుచేత చెప్తున్నానంటే, నేను ఆ 2 సినిమాలు మీరు చూశారు కాబట్టి, 2 సినిమాలు సక్సెస్ అయింది కాబట్టి నా బ్యానర్లో, ఈ 3వ సినిమా కూడా ఇతను దేంట్లోనూ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా అద్భుతంగా తీశాడు మురళి. అదేవిధంగా కూడా హీరో గారు కూడా ఈ 3 క్యారెక్టర్లు చేయటం అంటే చాలా కష్టం అండి. ఆయన చాలా అద్భుతంగా చేశారు ఈ 3 క్యారెక్టర్లు కూడా. ఒకదాన్ని మించి ఉంటుందండి, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. ఎక్కడా కూడా బోరు కట్టకుండా ఆ పెర్ఫార్మెన్స్ కానీ అది కానీ అంటే ఆయన గురించి ఎక్కువ పొగడనవసరం లేదు, ఎందుకంటే ఆయన అందరూ తెలుసు. కానీ ఈ 3 క్యారెక్టర్లు కూడా ఆయన 3 రకాలైన విధంగా వాయిస్ మోడరేషన్ కానీ అది కానీ ఇది కూడా చాలా హీరో గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తూ చాలా అద్భుతంగా ఈ సినిమాని ఫినిష్ చేసి మాకు ఇచ్చినందుకు హీరో గారు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాని అంటే కరెక్ట్ డేట్ చెప్పలేనండి నేను. పండగ వెళ్ళిన తర్వాత ఒక డేట్ చూసి ఆడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మహాశివరాత్రికి ఈ సినిమాని, అంటే ఎందుకు మహాశివరాత్రికి అంటే, మహాశివరాత్రి అనేది కూడా ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ చేసినా కానీ సూపర్ డూపర్ హిట్స్ అండి. ప్లస్ ఎప్పుడు కూడా నేను కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేయదలుచుకోలేదు ఏది కూడా. ఈ బయర్స్ కానీ వాళ్ళకి కానీ ఒక సోలో సినిమా ఎవరన్నా కానీ ఒక సోలో సినిమా చేయగలిగితే దానికి వచ్చిన రెవెన్యూ వేరే విధంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఒకటి, మహాశివరాత్రి మంచి రోజు, మహాశివరాత్రి ముందు రిలీజ్ అవుతుంది ఇది, ఒక 2 రోజుల ముందు. ఆ డేట్ కూడా కరెక్ట్గా చెప్తాను, నాకంటే హీరో గారు మేము అందరం కూర్చొని మేము డిసైడ్ చేయవలసి ఉంది. అందుచేత పండగ తర్వాత ఏమో ఆడియో రిలీజ్ చేస్తాను, మహాశివరాత్రి ముందు సినిమా రిలీజ్ చేస్తాను.